హైదరాబాద్‌లోని కూకట్పల్లిలో అత్యంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఓ మహిళనైతే ఇద్దరు వ్యక్తులైతే అత్యంత కిరాతకంగా ఆ డబ్బు కోసం, నగల కోసం అయితే పొడిచి చంపినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఆ పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాము. అయితే తలపైన కుక్కర్‌తో కొట్టి హత్య చేసినట్లయితే మనకు తెలుస్తుంది. బంగారం దోచుకెళ్ళి హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. కూకట్పల్లి స్వాన్ లేక్ గెజిటెడ్ కమ్యూనిటీ బుధవారం సాయంత్రం ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ 55 దంపతులకు ఫతేనగర్ స్టీల్ దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదివిన కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు అయితే కూకట్పల్లిలో నివసిస్తున్నారు. స్వాన్ లేక్ లో ఉండే రేణు బంధువులు ఇంట్లో జార్ఖండ్‌కి చెందిన 9 ఏండ్ల వంట మనిషిగా పనిచేస్తున్నారు. అతడు జార్ఖండ్‌లో తన గ్రామానికి చెందిన హర్షణ 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే బుధవారం ఉదయం రాకేష్ శుభం దుకాణానికి వెళ్ళి ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5కి భర్త కుమారుడు ఫోన్ చేసినా కూడా ఆమె స్పందించలేదు. 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపులు తీయకపోవడంతో ఆ ప్లంబర్ను పిలిచి ఇంటి వెనకాల నుంచి అయితే తలుపు తీయడం కూడా జరిగింది. అప్పటికే ఆ ఇంట్లో రేణుక కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తంలో పడి ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇతర శరీర భాగాలపై తీవ్రంగా గాయాలైతే అయినట్లు పోలీసులు ఫిర్యాదు చేయగా హర్ష, రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్టయితే వారు నిర్ధారించారు. రేణు నిందితులతో తాళ్లతో బంధించి డబ్బు, నగలు ఎత్తుకెళ్ళినట్టయితే ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఈ ఈ కూరగాయల కత్తితోనే గొంతు కోశారు. కుక్కర్‌తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారని నిర్ధారించుకున్నాక ఇంట్లో లాకర్లను బద్దలు కొట్టి ఇంట్లో బంగారం, నగదు అయితే తీసుకున్నారు. తర్వాత ఆ రక్తపు మడకలు ఉన్న బట్టలను అక్కడే వదిలేసి స్నానం చేసి వారింటి స్కూటీ పైనే పరారైనట్లయితే మనకు సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అయినట్లు తెలుస్తుంది. హత్య చేసిన అనంతరం రక్త మరకలో ఉన్న దుస్తులు వదిలేసి వెళ్ళినట్లయితే తెలిసింది. స్నానం చేసి దుస్తులు ధరించారు. ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందిన స్కూటీ పైన పరారైంది. నిందితుల కోసం పోలీసులు 5 బృందాలతో గాలిస్తున్నారు. ఘటనా స్థలం పైన బాలనాడు డీసీపీ సురేష్ కుమార్ అయితే కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ వెంకటసాబు స్క్వాడ్ వేలిముద్ర నిపుణులతో అయితే పర్యవేక్షిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన అయితే హైదరాబాద్లో కలకలం రేపుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే డబ్బు, నగల కోసం ఇదంతా చేసినట్లయితే తెలుస్తుంది. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పమంటూ హింసించినట్లయితే తెలుస్తుంది. డబ్బు నగలు ఇవ్వాలని కొట్టినట్లయితే తెలుస్తుంది. అయితే డబ్బు ఇవ్వకపోవడంతో, చెప్పకపోవడంతో వాళ్ళు ప్రెషర్ కుక్కరు దాంతో తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లయితే తెలుస్తుంది. అత్యంత దారుణంగా చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు ఇలాంటి సంఘటనలు చూడడం తల్లిదండ్రులు అయితే రోదనలు మిన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో వంట మనిషిని నమ్మి మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదని మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవాలన్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని పూర్తిగా మనం డాటా తెలుసుకున్నాకే వారిని అయితే పనిలో పెట్టుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అంటూ పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక మహిళ పైన అట్లా అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంఘటన అయితే హైదరాబాద్లో కలకలం రేపుతుంది.